అందుకనగా ఈ వచనాల్లో చూస్తున్నాము యెహోవా వలనే. అంటే యెహోవా వలనే అంటే ఆయన రెండోది సర్వశక్తిమంతుడైన సృష్టికర్త దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏమి చేయగలుగుతాడంటే అనగా వానికి మన సమస్యలను పరిమితము అసాధ్యము కాదు. కానీ శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయగలుగుతాడండి. ఆమేన్. ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. శూన్యములో, ఆది కాండములో చూస్తున్నాము, శూన్యములో అనగా ఏ విధంగా ఉన్నది? నిరాకారంగా కలిగి ఉన్నది. అసలు ఏమీ లేనప్పుడు దేవుడు ఆ శూన్యాన్ని ఏమి చేయగలిగినాడు? నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ఆయన చేయగలుగుతాడు. ఏమి చేయగలుగుతాడు?